తీసుకోవాలనేది మెయిన్, చాలా ఇంపార్టెంట్. మెజర్మెంట్లు తీసుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ లెంత్ అని చెప్పేసి అన్నాను కదా. లెంత్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? షోల్డర్ ఉంది కదా, షోల్డర్ స్టిప్ అక్కడి నుంచి సెంటర్లో ఎలా పెట్టుకోండి. సెంటర్లో ఎలా పెట్టుకో, మీకు ఫ్రాక్ ఎంతవరకు కావాలి అనేది ఇలా చూసుకోండి. ఓకేనా? మ్యాక్సిమం అంటే నీ వరకు చూసుకొని మీ ఇష్టం. బేబీ ఒకళ్ళు హైట్ ఉండొచ్చు, ఒకళ్ళు పొట్టు ఉండొచ్చు, ఉంటారు కదా, దాన్ని బట్టి. ఓకేనా? అలా లెంత్ తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తుంది 1 year బేబీ కదా, ఆ అమ్మాయికి నార్మల్గా అయితే ఒక 24 ఉంటే సరిపోతుంది. 24 లెంత్. బాడీ లెంత్ అనేది చెప్పాను కదా, మీ పెద్దవాళ్ళకి కూడా నేను స్టిచ్చింగ్ చేసుకోమని చెప్పాను. నేను ఇక్కడ నుంచి బాడీ ఇంతవరకు, అంతవరకు మీరు తీసుకోవాలి. అంటే ఇంచుమించు 13 వచ్చి. నేను చెప్తుంది ఇప్పుడు 1 year బేబీ. అదే బాడీ లెంత్ ఆ రకంగా తీసుకోవాలని చెప్తున్నాను. ఇప్పుడు బాడీ లెంత్ ఎంత వచ్చింది? దీనికి ఒక 9 inches అయితే సరిపోతుంది. షోల్డర్ అనేది చాలా పర్ఫెక్ట్ గా తీసుకోవాలమ్మా. బోన్ టు బోన్ తీసుకోవాలి. మీరు డ్రెస్ వేసుకున్నారు కదా, ఆ డ్రెస్ కాడి నుంచి ఈ డ్రెస్ కి పెట్టుకోవద్దు. డ్రెస్సులు షోల్డర్ స్ట్రిప్లు జారుంటాయి. అది రెడీమేడ్ కి కంపల్సరీ. రెడీమేడ్ మనం వేసుకుంటాం, స్టిచ్చింగ్ వేసుకునేది అయితే మనం ఇప్పుడు లేదు కదా, అందరూ రెడీమేడ్. అది ఫాలో అవ్వకుండా బోన్ ఉంటుంది, బోన్ టు బోన్ పెట్టుకుని చూడండి. షోల్డర్ ఇలా నెక్ పై నుంచే రావాలి, ఇలా తీయద్దు. ఇలా నెక్ పై నుంచే ఇలా షోల్డర్ స్టిప్ తీసుకో. ఈ అమ్మాయిది 15 ఉంది. ఇప్పుడు నేను చెప్పింది షోల్డర్ వీళ్ళకి 10 years అనుకో. 10 నేను చెప్తుంది 1 year కాబట్టి. ఆమ్ రౌండ్ నెక్స్ట్ నీకు కటింగ్ చేసేటప్పుడు చెప్తాను. ఫ్రంట్ నెక్ డీప్, ఇది చిన్నపిల్లలకే కాబట్టి 3 inches. బ్యాక్ కూడా 3 inches పెట్టుకోండి. తర్వాత నెక్ విడ్త్ 1.8 అనేది తీసుకోండి. అది ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఏంటి అనేది నేను మొత్తం తీసి చూపిస్తాను. చెస్ట్ లూజ్ కూడా ఇలా చూసుకోండి. ఈ రకంగా టేప్ని ఇలాగా మిడిల్లో తీయద్దు. చెస్ట్ లూజ్ ఎప్పుడు కూడా ఈ అప్పర్ చెస్ట్నే తీసుకోవాలి, మిడిల్ చెస్ట్ తీసుకోకూడదు. ఈ పైన ఇలా అప్పర్లోనే తీసుకోవాలి. ఇది ఫ్రాక్, ఈమెది 31 ఉంది. తీసుకునేటప్పుడు ఫింగర్ గ్యాప్ ఉండాలమ్మా. టేప్ని ఈ రకంగా పెట్టుకొని ఇలా ఫింగర్ గ్యాప్, టేప్కి మీ ఒక వేల్ అనేది వెళ్తే చాలు. ఆ లూజ్ ఉండాలి. మొత్తం తీసుకుంటే నువ్వు వేసుకోవడానికి ఏం రావాలో వద్దా, ఫింగర్ గ్యాప్ ఉండాలి. ఓకేనా? మెజర్మెంట్లు తీసుకునేట తర్వాత వేస్ట్ లూజ్ ఎక్కడ తీసుకుంటాం మనం? ఎక్కడైతే మనం 13 అనేది పెట్టుకొని చూసుకున్నామో అక్కడ నుంచి వేస్ట్ లూజ్ చూసుకోవాలి. ఏమిటి 26 వచ్చు. ఓకేనా? ఇప్పుడు దీన్ని బట్టి చెస్ట్ ఎంత వచ్చింది పిల్లలది? ఇది వీళ్ళది 22. చిన్న పిల్లలకి 1 year to 3 years కి చెస్ట్ వెస్ట్ అనేది సేమే ఉంటుంది, వాళ్ళకి ఏమి ఉండదు. కాకపోతే చిన్నపిల్లల్లో ఏముంటది అంటే స్టమక్ ఉంటుంది. హెల్దీ బేబీలకి స్టమక్ ఉంటుంది, నార్మల్ ఉన్న వాళ్ళకి ఏముండదు, పైనుంచి కింద దాకా సేమ్ ఉంటుంది. అందుకే మనం సేమే తీసుకోవచ్చు. 22 లేదంటే 24 అనే తీసుకోండి. హెల్దీగా ఉంటే 24 తీసుకోండి, లేకపోతే 22 తీసుకోండి. హ్యాండ్ లెంత్ మీ ఇష్టం, ఎంత కావాలనేది పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి నేను ఒక 4 పెడుతున్నా. హ్యాండ్ లూజ్ అనేది చుట్టూరు ఇలా తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ అనేది ఇలా తీసుకోవాలి. ఎంత చుట్టూరు ఇలా తీసుకుంటే 9 వచ్చింది. ఆ పిల్లలకి 5 or 6 ఉంటుంది. ఓకే? మెజర్మెంట్లు ఇలా తీసుకోవాలి. ఇప్పుడు పెద్ద సైజు ఉన్న వాళ్ళకి అంటే 4, 5, 6, 7, 8 ఉన్న వాళ్ళకి లెంత్ మనం ఒక 30 inches తీసుకోవచ్చు. అంటే హైట్ ఉంటే, లేకపోతే లేదు. అందులో మార్కర్ ఉంటే చూడండి. 30 inches. తర్వాత బాడీ లెంత్ ఇది ఒక 12 తీసుకోండి. షోల్డర్ వీళ్ళకి 12 లేదంటే 13 వస్తుందమ్మా.
12 వస్తుంది, 13 రాదు ఇంకా. ఆర్మ్ రౌండ్ చెప్తా. ఫ్రంట్ నెక్ ఒక 5 తీసుకోండి, బ్యాక్ నెక్ ఒక 3 తీసుకోండి, నెక్ విడ్త్ 2 తీసుకోండి. చెస్ట్ చూసుకుంటే వెరీ గుడ్. మీ పిల్లల మీద చెస్ట్ అండ్ వెస్ట్ తీసుకుంటే బెస్ట్. లేదు మీరే చెప్పండి అంటే మామూలుగా రఫ్గా అయితే నేను చెప్తున్నా 26, వెస్ట్ 26. హ్యాండ్ లెంత్ ఒక 5 తీసుకోండి. హ్యాండ్ లూజ్ 6 or 7, అంతకంటే ఏం ఉండదు.